ప్రభాస్ గారిని ఇంత క్యూట్గా నేను ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు వచ్చింది గ్లిమ్సీ మాత్రమే, ముందుంటుంది ముసల పండగ. మరి మారుతి గారు అంటే ఎలా ఉంటుంది? మామూలుగా ఉండదు. ఏం సార్ ఆ మ్యాజిక్. ఇక టీజరు, ట్రైలరు, సినిమా మాత్రమే మిగులుంది. ఇక ఈ మూడు కూడా బయటకు వస్తే ప్రభాస్ ఫ్యాన్స్కి పండగే. మిర్చి ప్రభాస్ని చూసాం, బాహుబలి ప్రభాస్ని చూసాం, బాహుబలి 2 ప్రభాస్ని చూసాం, అంతేకాదు సల్లార్ ప్రభాస్ని చూసాం, నిన్న వచ్చిన కల్కి ప్రభాస్ని చూసాం. ఎప్పుడు పట్టిన మాసు 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 ఆ నాటుకొట్టుడేనా? ఎప్పుడు డార్లింగ్ ప్రభాస్ని చూస్తాం. అసలు ప్రభాస్ పేరే డార్లింగ్ కదా, అలాంటి డార్లింగ్ ప్రభాస్ని ఎప్పుడు చూస్తాం. మధ్యలో రాధేశ్యామ్ వచ్చినా పెద్ద ఏం లేదు. ఈసారి మారుతి గారు గట్టిగా కొడతారనిపిస్తుంది ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత. నాకెందుకు ఇంత రొమాంటిక్గా ప్రభాస్ గారు ఉంటారని నేను ఎప్పుడైతే అనుకోలేదు. కానీ ఇంత రొమాంటిక్గా అంటే అబ్బో, లేడీస్ ఫ్యాన్స్ చచ్చిపోతారేమో. ఇంత రొమాంటిక్గా ప్రభాస్ గారిని చూస్తుంటే ఏమండి ఒక పాట పాడండి, ఏమండి ఒక డ్యాన్స్ వేయండి. మాట్లాడండి రే, ఎవరా నువ్వు? అంటే పాట పాడండి. ఇప్పుడు ఈ రొమాంటిక్ ప్రభాస్ని చూస్తుంటే ఆ కిక్కే వేరప్ప. మీకు ఎలా అనిపించింది ప్రభాస్ కిమ్సీని? కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.